రాజకీయాలు జుగుప్సాకర స్థాయికి చేరుకున్నాయి. ఉద్దండ పండితులు, భాషా కోవిదులు నడయాడిన చోట ఇప్పుడు బూతులు రాజ్యమేలుతున్నాయి. నాయకుల నోటి వెంట అత్యంత అభ్యంతరకరమైన పదాలు అలవోకగా జాలువాడుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం ఉపయోగించిన ఒక పదం రాష్ట్ర రాజకీయాల్లో బీపీ తెచ్చింది. దీంతో దానం అసెంబ్లీలో ఎమ్మెల్యేనా, అసెంబ్లీ రౌడీనా అని కారు నేతలు కౌంటర్లేస్తున్నారు. నిండు సభలో దానం మాట్లాడిన మాటలు ఏంటి? ఓ సీనియర్ లీడర్ అలా మాట్లాడొచ్చా? రాజకీయాల్లో పేట్రేగిపోతున్న బూతు సంస్కృతి. రాజకీయాలు చేయాలంటే రౌడీ భాష తప్పదా? అసెంబ్లీలో సహనం కోల్పోయిన దానం నాగేందర్ సభలో బూతులు మాట్లాడుతూ బీఆర్ఎస్ సభ్యులకు వార్నింగులు. రికార్డులను పరిశీలించిన తర్వాత తొలగిస్తామన్న స్పీకర్. రాజకీయాల్లో బూతుల సంస్కృతి ఏ స్థాయిలో పేట్రేగిపోతుందో, రాజకీయాలను ఏ స్థాయికి దిగజారుస్తుందో తెలంగాణ అసెంబ్లీ వేదికగా అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు మరోసారి రుజువు చేసి చూపించారు. అయితే ఇటువంటి రాజకీయ నాయకులకు అది ఎంతటి చేటు చేస్తుందో ఏపీ రాజకీయాల్లో వైసీపీ పరిస్థితి చూస్తే ఇట్టే అర్థమవుతుంది. వైసీపీ పార్టీలో బూతులు మాట్లాడిన నాయకులు, మంత్రులు అందరూ 2024 ఎన్నికల్లో కూటమి సునామీకి కొట్టుకుపోయారు. అయినా ఇప్పటికీ వైసీపీ నేతలకి తత్వం బోధపడలేదు. అయితే ఇప్పుడు ఆ సంస్కృతిని తెలంగాణ నాయకులు పెంచి పోషిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగిస్తున్న ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రతిపక్ష పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ నోరు జారారు. అసెంబ్లీలో ఉన్నామనే కనీస స్పృహ కూడా లేకుండా మూసుకోవయ్యా, నీ కూర్చో, మిమ్మల్ని బయట కూడా తిరగనివ్వం, తోలు తీస్తా అంటూ అసభ్య పదజాలంతో బీఆర్ఎస్ నాయకుల మీద దూషణలు చేశారు. అధికారం ఉంది కదా అనుకొని ఒక సీనియర్ పొలిటీషియన్ గా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత కూడా ఇటువంటి విష సంస్కృతిని ప్రోత్సహిస్తూ తెలంగాణ సమాజానికి ఏం మేలు చేయాలనుకుంటున్నారు? రాజకీయాలు చేయాలంటే ఈ రౌడీ భాష తప్పనిసరి అనే సందేశాన్ని భవిష్యత్ రాజకీయ నాయకులకు ఇవ్వాలనుకుంటున్నారా? సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా తన భాష మీద కాస్త నియంత్రణ పాటించాల్సి ఉంటుంది. ఒక పార్టీ రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిగా ఉంటూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రేవంత్ కూడా ఒక్కో సందర్భంలో నోటిని అదుపు చేసుకోలేక విమర్శల పాలవుతున్నారు. గతంలో కేసీఆర్ కూడా ఈ నోటిదూల కారణంగానే రాజకీయ శత్రువులను పెంచుకుంటూ పోయారు. ఇప్పుడు అదే తరహా రాజకీయంతో కాంగ్రెస్ తెచ్చే మార్పేంటి? ప్రత్యర్థిని విమర్శించడానికి రాజకీయ నాయకులకు బూతులే అస్త్రాలు కాకూడదు, వ్యక్తిగత విషయాలే ఆయుధాలుగా మారకూడదు అనే వాస్తవాన్ని రాజకీయ నాయకులు ఎంత త్వరగా గుర్తిస్తే సమాజానికి అంత మేలు చేసిన వారవుతారు.